ఈనాడు విషయానికి వస్తే దావోస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం అంట మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నమాట. సో ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ని డైవర్సిఫై చేయండి సార్, డైవర్సిఫై చేయండి. కేవలం హైదరాబాద్ సెంట్రిక్గా హైదరాబాద్లోనే పెట్టుబడులు, హైదరాబాద్లోనే కంపెనీలు, హైదరాబాద్లో అంతా వ్యవస్థ అంటే వరంగల్ ప్రాంతం ఏమైపోవాలి? ఉన్న వాళ్ళ మొత్తం ఇక తెలంగాణ రాష్ట్రం అంతా ఏదో అందరు హైదరాబాద్ రమ్మని చెప్తున్నారు. మీరు మొత్తం ఉద్యోగాల కోసం మీరు వరంగల్లో ఒకటి ఏర్పాటు చేయండి, కరీంనగర్లో ఒకటి ఏర్పాటు చేయండి. ఇక్కడ వెసులుబాటు ఉంది, ఇక్కడ అన్నీ చేయగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటున్నారు. ఏ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి అక్కడ. వరంగల్లో మీకు ఇక్కడ ఇటువంటి చేయలేకపోతే మీరు ఒక కేవలం ఐటీ కంపెనీనే కాదు ఇంకేదైనా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టండి. కరీంనగర్లో ఇంకో ఇండస్ట్రీ పెట్టండి. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా, ఆ ప్రాంతం కూడా డెవలప్మెంట్ జరుగుతుంది కదా. ఇంకెంతసేపు హైదరాబాద్ చుట్టుముట్ట చేసుకుంటూ వస్తాం, లేకుండా మా కాందాన్ని మాకే ఉండాలంటే హైదరాబాద్ చుట్టుముట్టేయండి సార్. ఇకైనా మీరు చాలా ఇంటలెక్చువల్, మీరైనా ఆలోచన చేయండి, డైవర్సిఫై చేయండి. ఆదిలాబాద్ జనానికి మొత్తం కూడా హైదరాబాద్ ఐటీ కంపెనీ వస్తే ఆదిలాబాద్లోకి ఏం ఉపయోగపడుతుంది సార్? అక్కడ ఏం యూజ్ ఉంటుంది? మీరు మీ ఇంటలెక్చువల్స్ని అన్నిటి కూడా ఈ రకంగా ఉపయోగించాలి. ఎప్పటికీ మేము ఇంటలెక్చువల్ మేము చేయగలుగుతామనే ఒక ధీమాన్ని ప్రజల్లో క్రియేట్ చేయడమే కాకుండా దాని ఉపయోగం కూడా, దాని ఆచరణ కూడా పెట్టాలి. సో దయచేసి ఈ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాలను కూడా కొంత పట్టించుకోండి. నిజామాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అక్కడక్కడ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడటువంటి ఆ మినరల్స్ కానీ ఆ విషయాల ద్వారా ఏం ఉపాధి పొందగలుగుతున్నాం అది క్రియేట్ చేయండి. మళ్ళీ ఇంకొక 100% చేయాల్సిన విషయం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ఏమైనా కనుక ఒకటి చిన్న అరాకొర ఉద్యోగాలు కనుక ఉంటే 100% ప్లేస్మెంట్ ఆ ప్రాంతాల వాళ్ళకి రావాలి. ఈ నిబంధన పెట్టండి. లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ ఉపాధి అవకాశాలు పొందుతుంటే అక్కడ ఉన్న ఏం చేయాలి? మరి ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి వస్తాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అలా కూలీలుగా చదువుకుని బీటెక్ చదువుకున్న నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎన్టీపీసీ దాంట్లో చిన్న కూలీగా ఏమంటారు డైలీ లేబర్గా పోతున్నాడండి. ఏంది అంటే ఉపాధి లేదు. హైదరాబాద్కి వచ్చి నౌకరీ చేద్దామంటే ఆ పరిస్థితి లేదు. స్కిల్ ఉన్నా ఏం ఉపయోగం? ఆఫర్స్ లేవు, జాబ్ ఆపర్చునిటీస్ లేవు. ఐటీ కంపెనీ అని చెప్పి కేటీఆర్ 100 ఐటీ కంపెనీలు పట్టుకొచ్చినట్టుగా ఇప్పుడు ఉద్యోగాల కోసం వస్తారు. అమీర్పేట పోతే తెలుస్తుంది. ఉద్యోగాలు లేక జనం అంతా కూడా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఐటీ కంపెనీలో చుట్టూ కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు లేక ఈడ తిరిగి ఆఖరికి వస్తే టెలికాలర్గా జాయిన్ అవుతున్నారు. బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి టెలికాలర్గా జాయిన్ అయ్యి కూడా ఉన్నారు. ఐటీ మంత్రిగా నేను బాగా పొట్టు చేసిన మొత్తం బాగా పొడుగు చేసిన ఐటీ అంటే నా పేరు అంటే ఐటీ అని చెప్పిన కేటీఆర్ ఒక ఆయన ఇప్పుడు ఐటీ రంగాన్ని చాలా శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నా. గతంలో దావోస్ పోయి 40,000 కోట్ల పెట్టుబడి పట్టుకొచ్చినప్పుడు 50 కోట్ల పెట్టుబడి పట్టుకొస్తానని శ్రీధర్ బాబు గారు ఇద్దరు, కేటీఆర్ కానీ శ్రీధర్ బాబు కానీ ఇద్దరు. మీరేమంటున్నారు? ఐటీ కంపెనీలో మేమే పట్టుకొస్తానా, మేము లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు లేదంటే చెప్తున్నారు కదా. జనాలు మొత్తం ఉద్యోగాలు లేక అమీర్పేట దిల్సుఖ్నగర్ పోతే తెలుస్తుంది. కనీసం ఓపెనింగ్స్ ఎక్కడ లేవు ఐటీ కంపెనీలలో. అందుకే అంటున్నా ఓన్లీ ఐటీ అనేది కాకుండా రకరకాల ఇండస్ట్రీస్ పట్టుకొచ్చి డైవర్సిఫై చేయండి. ఆదిలాబాద్ ప్రాంతానికి ఇంకో అక్కడ ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫారెస్ట్ సంబంధించి మనం ఏమి ఇండస్ట్రీ పెట్టవచ్చు? మీరు తలుచుకుంటే 2 నిమిషాల పని అది. ఆలోచన చేసి అక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేయవచ్చు. లేకుంటే కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీ అంటే ప్రజలకు దూరంగా మళ్ళీ ప్రజల్లో పట్టుకొచ్చి ఓ ఊర్లో గ్రామాలు పెడతాను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజల నుంచి దూరంగా ఎక్కడో ఒక ప్రాంతంలో ఇంకో దగ్గర ఇంకోటి ఇట్లా కొన్ని ఏర్పాటు చేయండి. కేవలం ఎప్పటికి ఒక ఐటీ కంపెనీ పెట్టినాం, ఇక్కడ స్కిల్ కంపెనీ పెట్టినాం, ఈ స్కిల్ కంపెనీ ఐటీ కంపెనీ తొక్కల కంపెనీ పోతానే ఉద్యోగం వచ్చింది లేదు. ఈ 40,000 కోట్ల పెట్టుబడి ఏడొచ్చినా కూడా ఇవాళ మీరు ఇంకా చెప్పలేదు ఎక్కడ కూడా. ఇకనైనా చెప్పండి మరి. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పట్టుకొచ్చినామని చెప్పి శ్రీధర్బాబు చెప్పిండు కదా. రేవంత్ రెడ్డి పోయి ఫస్ట్ సార్ దావోస్లోకి పోయి పట్టుకొచ్చారు కదా. ఆ 40,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో ఎంత గ్రౌండింగ్ అయింది, ఎన్ని ఉపాధి అవకాశాలు దొరికినాయి, దాంట్లో తెలంగాణ వాళ్ళ వాటా ఎంత? సో ఇటువంటి విధంగా ఆలోచన చేస్తే తెలంగాణ వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. రోడ్ల మీద ఇంకా జనాలు గిట్లా పిచ్చోలై తిరుగుతున్నారు, ఏం ఉద్యోగాలు లేక ఏం దొరకక. అమీర్పేట్ సెంటర్లు, కోచింగ్ సెంటర్ల కుక్కటిపల్లి, అమీర్పేట, దిల్సుఖ్నగర్, ఆర్టీసీ కాస్టోడ్ పొంటి తిరుగుతూ ఏం అర్థం కాక ఆఖరికి వస్తే టెలికాలర్గా జాయిన్ అవుతారు. ఇంకా ఏం కాకపోతే ఊరికి పోయి కూలినాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంకా కూడా మీరు అనుకోవచ్చు పరిస్థితున్న మనోజ్ ఇంకా అంటే 100% ఎందుకు లేదు? మీ ఇంటి పక్కన చూడండి, పిల్లగాళ్ళు ఎవరన్నా బీటెక్ అయిపోయి ఉంటే ఏం ఉద్యోగం చేస్తున్న బిడ్డ అడుగు చెప్తారు. ఆయన చదివిందే చదివి ఉద్యోగాలు లేక ఆఖరికి వస్తే ఊరికి పోయే పరిస్థితి. ఇంటికి పోతేనేమో ఇంటి పక్క పడి ఇంటి ముంగటలు మీ పిల్లగాడు చదువు అయిపోయింది ఏం అవకాశం చేస్తాను ఏం చెప్తారు సమాధానం? సో తినలేక ఉండలేక హైదరాబాద్ పొంటి తిరుగుతున్నారు కానీ ఇంటికి పోయే పరిస్థితి లేదు.
చిన్న చిన్న టెలికాలర్ జాబులు, జొమాటోలు, స్విగ్గీలు కొడుతున్నారు. అవి ఉద్యోగాలు కాదా, ఉపాధి కాదా అని అంటే మరి బీటెక్ అయినకి స్విగ్గీ జొమాటో కొడితే మరి చదువులు కాలేజీలు మూతపడేయ్యి, ఆ మల్లారెడ్డి కాలేజీ క్లోజ్ చేయర్రి. ఇన్ని కాలేజీలు ఎందుకు, ఇన్ని ఫీజు రియంబర్స్మెంట్లు ఎందుకు? మరి బీటెక్ అయిన వాళ్ళు కూడా గరే స్విగ్గీ జొమాటో కొట్టుకుంటే బండి నడిపోస్తే అయిపోయా, లైసెన్స్ ఉంటే అయిపోయి, దానికి స్విగ్గీ జొమాటో కొట్టి బీటెక్ చేయడం ఎందుకు? సో డైవర్సిఫై చేయండి, ఆలోచన చేయండి మీరైనా. డైవర్సిఫై చేసి వివిధ ప్రాంతాల వారీగా అక్కడ ఏమున్నాయి, అక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టవచ్చు, ఏ రకంగా పెడితే బాగుంటుంది, ఆ రకంగా డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉన్నది.